మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో హాయ్ అన్న మీ పేరు సురేంద్ర. ఏం చదువుతున్నావు? బీఫార్మసీ. అయితే సురేంద్ర ఏం లేదు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ప్రతి క్వశ్చన్ కి 10 రూపీస్ చెప్పిన మనీ ఉంటుంది. ఓకేనా? నువ్వు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అంత క్యాష్ నీకే. ఓకేనా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. సూపర్, క్లాప్స్ కొట్టబ్బా. ఏం మావడదులే ఈ రేంజ్ లో చెప్తే అసలు. ఓకే, కంగ్రాచులేషన్స్. అరే ఏంటి 10 రూపీస్ కలిసి ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా ఆనందం ఉంది. ఎలా ముందు ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలియట్లేదు. ఓకే, అయితే నెక్స్ట్ రెండో క్వశ్చన్. నీకు తెలిసిన 10 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్. సుభాష్ చంద్రబోస్, గాంధీ, ఇంకేం గుర్తురాడు, నేతాజీ. త్వరగా గుర్తురాడు. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి. ఓకే, త్వరగా గుర్తురాలేదన్నా. గుర్తించు, కమాన్ వస్తుంది. ఇప్పుడు 10 రూపాయలు పోతాయి కదా. అయ్యో, 10 రూపాయలు రెడీగా ఉన్నాయి. అయ్యో, ఆలోచించు, వచ్చేస్తుంది. కమాన్. బాగా వేస్తారు. అల్లు రామలింగ. అల్లు రామలింగ అంటే అల్లూరు సీతారామయ్య. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అల్లూరు రామలింగయ్య. అరే అల్లూరు అల్లూరు రామలింగయ్య ఎప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ అయ్యారు? అల్లూరు సీతారామరాజు. ఓకే, నెక్స్ట్. అది చెప్పాను. అరే ఏం తాత? సుభాష్ చంద్రబోస్. కమాన్, అట్టి తిప్పి ఇటు తిప్పి కష్టపడి 5 పేర్లు చెప్పావు. ఇంకొక 5 రూపాయలు అన్న 5 పేర్లు చెప్పాక. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నీ పేరు? ఆరిఫ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. ఏం లేదు, నేను సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అన్ని 10 రూపీస్ నీకు. ఓకేనా? సో వీళ్ళంతా ఎవరు? ఫ్రెండ్సేనా? పేర్లు? యశ్వంత్, శశివర్ధన్. ఓకే, ఎవరు చెప్పొద్దు. మీకు తెలిసినప్పుడు మీరు అన్నప్పుడు మీరు చెప్పండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది? మనోడిని అడిగే కదా. ఓకే, ఎవరు చెప్పొద్దు. మీరు చెప్పొద్దు. చెప్తే మీకు 10 రూపీస్ మిస్ అయిపోతారు. ఓకేనా? ఓకే, మీరే చెప్పాలి. భారతదేశానికి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది? 9th క్లాస్ చదువుతా. 15th వచ్చింది. ఇయర్ 15th. ఓకే, ఇయర్ ఆగస్ట్. తెలియదు. పాసా? 9th క్లాస్ చదువుతున్నావు కదరా. ఒక్క నిమిషం ఆగరా. ఆడికి తెలుసు. ఓకే, నువ్వే క్లాస్ రా. అరే నువ్వే క్లాస్ రా? 9th. ఇద్దరు 9th. మరి వద్దురా, ఆగరా. గుర్తు తెచ్చుకో లోపు. 10 రూపీస్ మిస్ అయిపోద్ది లేకపోతే. 10 రూపీస్ అడగనా? ఓకేనా? తెలీదా? తెలియదు. ఓకే, రైట్. నీ పేరు? పృథ్వీ. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఓకే, నీకు తెలిసిన 10 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు చెప్పు. మహాత్మా గాంధీ, సరోజినీ నాయుడు, ఆగరా. భగత్ సింగ్, 3, ఝాన్సీ లక్ష్మీబాయి, 4. 10 మంది చాలరా. ఆగాగు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చా. ఏంట్రా, ఇంకంతేనా? అంతేనా? ఇంకెవరు లేరా? అయ్యా తెలుసు. గుర్తురాట్లా. నాలుగేనా? గుర్తురాట్లేదు అన్న. తెలుసు. ఏ క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. థ్యాంక్ యూ. 1947 మనకి. 1947. గుర్తుపెట్టుకో ఈసారి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ఓకే, నీ పేరు? దీపక్. ఏం చదువుతున్నావు? బీఫార్మసీ. ఓకే, సరే దీపక్, నేను ఇప్పుడు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే అన్ని టెన్షన్ పడి నీకు. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మన దేశానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? 1942. 1942. షూరా? 46. 46 ఇచ్చుకుంటే వెళ్దాం అనమాట దానికి. అంతేనా? చెప్పురా. 1947. అరే నువ్వు వాళ్ళు అడుగుతున్నా, నిన్ను కదా నేను అడిగింది. పక్కానా? షూరా? మరి ముందు చెప్పిన 2 ఏం చేద్దాం? మర్చిపోవడం అట్లే. ఓకే, అది క్యాన్సిల్ చేసిన క్వశ్చన్. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, సో ఆ క్వశ్చన్ ఎట్లా ఇంకా గాలికి వదిలేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నీకు తెలిసిన 10 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ చెప్పు. భగత్ సింగ్ 1, మహాత్మా గాంధీ 2, నెహ్రూ 3. అయిపోయి. ఓ కమాన్, ఇంకేంటి ఉన్నాయి? సర్దార్ వల్లభాయ్ పటేల్. కమాన్. సివి రామన్. ఓకే, నెక్స్ట్. 4 అయినాయి. ఇంకా
6 సుభాష్ చంద్రబోస్ ఓకే 6 అరే మీరు చెప్పకండి ఓకే 5 అయిన నెక్స్ట్ అంటే నాకు గుర్తు రావట్లా. గుర్తు రావట్లేదా? ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చా. ఏం ఎగ్జామ్ రాసావు? ల్యాబ్ ఎగ్జామ్. ల్యాబ్ ఎగ్జామ్. మరి 10 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ స్టెప్ అయిపోతున్నావు, ల్యాబ్ ఎగ్జామ్ ఎలా రాసారా? అది వేరు ఇది వేరు అన్న. వేరే వేరా? ఓకే ఓకే సరే ఇంకొక 5 పేర్లు గుర్తొచ్చుకో. ఇంకో 5 వేరు గుర్తు రావన్నా. రావా? ఇంపాసిబుల్. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. నీ పేరు? నాని బాబు. రాణి బాబు. నీ పేరు? ప్రశాంత్. ఓకే ఇద్దరు ఎవరైనా ఒకరే ఆన్సర్ చేయండి, ఇద్దరు చేయొద్దు. ఓకే డన్నా. నేను ఇప్పుడు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, ఒక 10 అడుగుతాను. ఎన్ని క్వశ్చన్స్ అయినా నువ్వు ఎన్ని ఆన్సర్స్ చెప్తే అన్ని 10s అనమాట. ఓకేనా? ఇవ్వడానికి ఏం రెడీ? సో ఫస్ట్ క్వశ్చన్ గారికి మనకి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది? 1947. వా సూపర్, కంగ్రాట్స్. క్లాప్ కొట్టబ్బా ఆవిడకి. కంగ్రాట్స్, ఫస్ట్ టైం తెలుసుకున్నావు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సరికి నీకు తెలిసిన 10 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ చెప్పు. మహాత్మా గాంధీజీ, 1 జవహర్లాల్ నెహ్రూ, 2 సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం. ఫ్రీడమ్ ఫైటర్ అబ్దుల్ కలాం గారు అంటే నాకు తెలియదు, మామూలుగా అడుగుతున్నా. ఓకే డన్, సరే 4. నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి, రవీంద్రనాథ్ ఠాగూర్, ఏయ్ హలో రాణి రుద్రమదేవి, ఓకే కమాన్, ఇంకా 3 పేర్లు. ఏ హలో చూడద్దు అలా, అంతేనా? ఇంకా 3 పేర్లు. కమాన్ నెక్స్ట్ 10 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలా ఏంటని ఆలోచించాలి నువ్వు ఇప్పుడు. చెప్పు. మొహమ్మద్ శివాజీ. మొహమ్మద్ శివాజీ అసలు అంటే నాకు తెలియదు. అంటే శివాజీ శివాజీ తెలుసు, మొహమ్మద్ శివాజీ ఎవరు? ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీని మొహమ్మద్ శివాజీ చేసావా? సరే ఓకే పోనీ, అది కూడా కౌంట్ చేద్దాం. ఇంకొక 2 పేర్లు. కుమార్. రుద్రమదేవి. ఎన్నిసార్లు చెప్తావా రుద్రమదేవి? నన్ను చెప్పావు కదా ఆల్రెడీ. చెప్పాడు ఆల్రెడీ చెప్పేశారు మేడం, అయిపోయారు. కమాన్ ఇంకొక 2 పేర్లు. గోనగన్నారెడ్డి ఇదో సినిమాలో ఉన్నట్టున్నది, అది కాదు కదా? సరే ఓకే ఫైన్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నెంబర్ 1 ఓన్లీ. కమాన్ సైరా నరసింహారెడ్డి. ఇందులో నాకు తెలిసి 5 సినిమా పేర్లు చెప్పాడు. ఒరిజినల్ క్యారెక్టర్స్. ఓకే సో హాయ్. ఓకే హాయ్, మీ పేరు చెప్పండి. హలో అక్సా. అండ్ మీ పేరు? శ్రేష్ఠిత. అక్షయ. స్టార్టింగ్ ట్రబుల్ అనమాట, ఎవరైనా ఒకరు మాట్లాడితే కానీ మిగతా వాళ్ళు మాట్లాడరు. సో తను మాట్లాడితే కూడా మాట్లాడారు. సో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? తనకి బాగా జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అంటారా? సరే ఇది ఓకే డన్. సో ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ అనమాట. మన దేశానికి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది? 1947. వావ్, క్లాప్ కొట్టరు ఒకసారి. 10 రూపీస్ గెలుచుకున్నారు మీరు. అంటే ఇందులో పార్టీ నాకు తర్వాత చిల్లర ఇవ్వాలి, ఓకేనా? క్లాప్స్ కొట్టండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు తెలిసిన 10 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు చెప్పండి. లాల్ బహదూర్ శాస్త్రి, బాల్ గంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ అండ్ ఇంకెవరున్నారు? అండ్ అది కూడా నోట్ చేయమంటారా? అంబేద్కర్. ఇంకా చెప్పు ఏదైనా పేర్లు. సావిత్రిబాయి పులే అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి. ఇంకొక పేరు ఉందా? ఇంకేమన్నాయి? జ్యోతిరావు పులే. చెప్పినట్టున్నారు ఆల్రెడీ. ఆహా. చెప్పలేదా? ఏ కంగ్రాట్స్, సావిత్రిబాయి పులే. 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు ఫైనల్లీ. రైట్. అండ్ అలాగే ఉప్పు సత్యాగ్రహం కూడా జరిగింది కదా, అది ఏ ఇయర్ లో జరిగింది అని ఐడియా ఉందా? అంత ఐడియా లేదు. మేబీ 1940s లో జరుగుండేది. ఓకే డన్, కంగ్రాచులేషన్స్. 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం. అండ్ మీకు ఇప్పుడు ఇంకొక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మన ఇండియన్ ఫ్లాగ్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి? వాటి ఏమేమి రిప్రజెంట్ చేస్తుంటాయి? ఓకే, యాక్చువల్లీ అశోక ధర్మ చక్ర కాకుండా 3 కలర్స్ ఉంటాయి. సాఫ్రన్, వైట్ అండ్ గ్రీన్. సాఫ్రన్ రిప్రజెంట్స్ గ్రీన్ రిప్రజెంట్స్ గ్రీనరీ అంటే పచ్చదనం అన్నమాట. వైట్ రిప్రజెంట్స్ ఆర్ పీస్ అండ్ సాఫ్రన్ రిప్రజెంట్స్ హార్మనీ. మీరు అలా చెప్పకూడదు పక్క నుండి. ఓకే డన్. అశోక చక్రంలో ఎన్ని అంటే దాన్ని ఏమంటారు, అశోక చక్రంలో గాళ్ళు ఉంటాయి కదా, 48. సో కంగ్రాచులేషన్స్, మీరు ఫర్ ద ఫస్ట్ టైం మేము అడిగిన 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి 50 రూపీస్ విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విజయ్ కుమార్. ఓకే, ఏం కాలేజ్, ఏ ఇయర్ చదువుతున్నావు?
సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చూరే కదా ఫస్ట్ ఇయర్ అన్ని అయిపోయినాయి సబ్జెక్టులు అన్ని అయిపోయినాయి రెండు మిగిలిన రెండు మిగిలినాయా సరే ఓకే డన్ అయితే ఏం లేదు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా ఎన్ని క్వశ్చన్ ఆన్సర్ చేస్తే అన్ని టెన్స్ అనమాట ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ సరికి భారతదేశానికి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది 1945 1945 షూరా పక్క దాంట్లో తిరగలేదు అంతే షూరా ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో ఇంటికి ఎలా చెప్తున్నారా తెలుసు కాబట్టి అవునా 1945 5 షూర్ ఓకే సరే నీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి రాజ్యాంగ నిర్మాత ఎవరు అంబేద్కర్ మీరేంటండి అరే ఆయన చెప్తున్నావు మరి అది కూడా నువ్వు సరే ఓకే రిపబ్లిక్ డే అంటే ఏంటి రిపబ్లిక్ డేనా తెలీదు తెలీదా ఆలోచించుకో కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసింది ఆ, ఏంటి ఈ బయటికి రాని కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిండు రిపబ్లిక్ ఓకే అది డేట్ చెప్పు ఎప్పుడు మంత్ డేట్ మంత్ డేట్ ఆగస్ట్ 15 ఆగస్ట్ 15th రిపబ్లిక్ డే సరే ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే కదా గుర్తులేదు వచ్చేస్తుంది కమాన్ చెప్పగలవు నీ వల్ల అవుతుంది కమాన్ లేదన్న ఐడియా లేదా ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చెప్పింది కరెక్ట్ ఏదంటే రిపబ్లిక్ డే అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26వ తారీఖు ఒక క్వశ్చన్ కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఓకే బాయ్ సో నీ పేరు వెంకట్ సాయి భారతదేశానికి స్వాతంత్రం ఏ ఇయర్ లో వచ్చింది 1947 ఆగస్ట్ 15 సూపర్ అంటే అలాగే నీకు తెలిసిన 10 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ చెప్పు ఒక నలుగురు అయితే చెప్పగలరు ట్రై చేయి 10 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ చెప్పు భగత్ సింగ్ ఓకే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు ఉంటారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి తెలిసిందనే భగత్ సింగ్ ఫ్రెండ్స్ తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ 9 మంది సుభాష్ చెప్పని సరే ఓకే డన్ సుభాష్ చంద్రబోస్ గారు ఓకే గాంధీజీ గారు ఓకే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓకే ఝాన్సీ లక్ష్మీబాయి ఒకరు ఓకే డన్ 5 సైరా సైరా నరసింహారెడ్డి గారు ఓకే చాలా చేస్తున్నా బ్రో అంతవరకు తెలుసు. అంతవరకు ఇంకా ట్రై చేయి ఇంకొక 4 పేర్లు చెప్తే 10 రూపాయలు గెలుచుకున్నావు అసలు ఇంకొక 10 అంతవరకు తెలుసు. అంతవరకేనా ట్రై చేయి ఇంకా ఉన్నారు కదా బాణం వదులుతూ ఉంటారు ఆయన పేరు శివాజీ మహారాజ్ గారు ఒకరు ఓకే డన్ వాళ్ళ సన్ సంభాజీ మహారాజు ఓకే ఫ్రీడమ్ ఫైటర్స్ ఇద్దరు ఓకే చూస్తున్నారు ఇంకో ఇద్దరు అడవిలో తిరుగుతుంటారు బాణంతో యుద్ధం చేస్తారు అల్లూరు సీతారామరాజు గారు కమాన్ ఇంకొకటి ఇంకొకటంటే కమాన్ ఇంకొక చిన్న హింట్ ఓకే ఆగ నాకు చెప్తారు అంతవరకు అంతేనా అయ్యో 9 వరకు చాలా కష్టంగా చెప్పారు ఒక్కటానికి ఒక్కటి చెప్పుంటే గెలిచేవాళ్ళు సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఓకే అడి నీ పేరు ఇర్ఫాన్ ఏం చదువుతుంది ఇర్ఫాన్ ఇంటరా ఓకే ఏం లేదు నేను సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అన్ని టెన్స్ అనమాట ఓకేనా సో నీ ఫస్ట్ క్వశ్చన్ వరకు భారతదేశానికి స్వాతంత్రం ఏ ఇయర్లో వచ్చింది స్వతంత్రం 1974 కరెక్టేనా 1947 అంటే ముందట వేసి తర్వాత ఇది వేసావు అనమాట ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసావు కంగ్రాట్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నీకు తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్స్ 6 పేర్లు చెప్తాను మహాత్మా గాంధీ ఒకటి చాచా నెహ్రూ ఓకే సుభాష్ చంద్రబోస్ ఓకే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓకే కమానికి 2 పేర్లే కమానికి 2 నేమ్స్ అంతే తెలుసు అంతేనా గుర్తు రావట్లేదు అవునా సరే ఓకే రిపబ్లిక్ డే అంటే ఏంటి రిపబ్లిక్ మన స్వాతంత్రం స్వాతంత్రం వచ్చిన రోజు రిపబ్లిక్ డే అంటే స్వాతంత్రం వచ్చిన రోజా అందరం ఆలోచించరా తెలియదు నాకు కూడా తెలీదా రిపబ్లిక్ డే అంటే తెలీదు కంగ్రాట్స్ రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగం నిర్మించిన రోజు రిపబ్లిక్ డే ఓకే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసావు 10 రూపీస్ కంగ్రాచులేషన్స్ చదువుతున్నావు డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే నేను సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా ఒక్కొక్క క్వశ్చన్కి 10 రూపీస్ ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే అన్ని టెన్స్ అనమాట ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ వరకు మన భారతదేశానికి స్వతంత్రం ఏ సంవత్సరంలో వచ్చింది
1947. వావ్ సూపర్ కరెక్ట్గా. ఓకే, రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే తెలుగులో తెలియదు మరి నాకు. రిపబ్లిక్ డే ఇప్పుడు కొన్ని డే చెప్పు. ఫిబ్రవరి 15 కాదు, ఫిబ్రవరి రిపబ్లిక్ డే ఎవరో ఒకరు చెప్పండి రా. చెప్పు, నువ్వు చెప్పు. జనవరి 26. కరెక్టేనా? కరెక్టే సరిగ్గా ఆలోచించుకో. కరెక్టేలే. ఎప్పుడైనా చెప్పుకో. కరెక్టేలే. కరెక్టేనా? కరెక్టేలే. ఓకే సూపర్. రాజ్యాంగ నిర్మాత ఎవరు? రాజ్యాంగ నిర్మాత కాన్స్టిట్యూషన్ ఏమో తెలీదు అన్న. రాజ్యాంగ నిర్మాత తెలీదా? లేదా? ఇదా ఇది? ఆలోచించుకో. ఇదే తెలీదు అన్న. రాజ్యాంగ నిర్మాత లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే ఓకే. ఓకేనా? ఓకే సూపర్. 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసావు. కంగ్రాచులేషన్. క్లాప్ కొట్టండి అబ్బా. నా పేరు దేవి ప్రసాద్, దేవి ప్రసాద్. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, నేను సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా, వాటికి ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి మన భారతదేశానికి స్వాతంత్రం ఏ ఇయర్లో వచ్చింది? ఆగస్ట్ 15, ఇయర్ ఏ ఇయర్లో వచ్చింది? 1947. 1947. సూపర్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసావు. సో అండ్ అలాగే రిపబ్లిక్ డే అంటే ఏంటి? స్వతంత్ర దినోత్సవం. అది రిపబ్లిక్ డే అంటే ఏదో ఉంటుంది, ఏంటది? అది గుర్తురాట్లా. గుర్తురాడు. ఓకే, కొన్ని ఏ డేట్ను జరుపుకుంటారు తెలుసా రిపబ్లిక్ డే? సెప్టెంబర్లో ఇప్పుడు మరి తెలీదా అన్న? తెలీదా? సరే ఓకే. రాజ్యాంగ నిర్మాత ఎవరు? ఎవరు రాజ్యాంగ నిర్మాత తెలీదు. తెలీదా? ఓకే, క్వశ్చన్ ఆన్సర్ చేసావు. నీ పేరు? కిషోర్ చంద్ర, కిషోర్ చంద్ర. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే డన్. సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా. ఒక్కొక్క క్వశ్చన్కి 10 రూపీస్. ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే అన్ని 10 అనమాట. ఓకే ఓకే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశానికి స్వతంత్రం ఏ ఇయర్లో వచ్చింది? 1940. అరే రాజ్యాంగ నిర్మాత ఎవరు? తెలీదు. అంబేద్కర్. అరే రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం. పక్క నిజంగా చెప్పరా? నిజంగానే స్వాతంత్ర దినోత్సవం. ఆ. ఏ, లేదు, ఊరుకో, ఆలోచించుకో. స్వాతంత్ర దినోత్సవం అన్న. అవునా? మరి ఆగస్ట్ 15 వచ్చేయండి. అదే స్వాతంత్ర దినోత్సవం. మరి జనవరి 26 వచ్చిందేంటిరా? ఓకే, రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్ అంటారు. ఓకే డన్ అయితే. సరే, ఈ 2 కత్తులు కరెక్ట్గా చెప్పావు. ఓకేనా? సూపర్. ఏం లేదు, సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తే అన్ని 10 అనమాట. ఓకే, సో నీ పేరు? నాని. నాని. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. సరే, ఫస్ట్ క్వశ్చన్ వరకు భారతదేశానికి స్వాతంత్రం ఏ ఇయర్లో వచ్చింది? 1947. వావ్ సూపర్. మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జనవరి 26 అంటే ఏంటి? జనవరి 26 అంటే రాజ్యాంగాన్ని అమలులోకి తేవడం. మన జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి? అలాగే అశోక్ చక్రంలో ఎన్ని గళ్ళు ఉంటాయి? అశోక చక్రంలో 24 గల్లు ఉంటాయి. ఈ జెండాలో 3 రంగులు ఉంటాయి. వావ్ సూపర్, కంగ్రాచులేషన్స్. ఫర్ ద ఫస్ట్ టైం మనం అడిగిన 4 క్వశ్చన్స్ కి చాలా కరెక్ట్గా ఆన్సర్ చేశాడు. నీ పేరు? నాని. నాని. సో, మనం అడిగిన